ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అట్రప్లాప్ అయింది. గత 2 సీజన్ల నుంచి సిఎస్కే ఫెయిల్ అయినా ధోని 4లు 6లు బాదుతుంటే చూసి తెగ సంబరపడి ఫుల్ గా ఎంజాయ్ చేసే వాళ్ళు అభిమానులు. ఆ సీజన్లలో అలా చేసి వాళ్ళు కూడా ఇప్పుడు బోరుగా ఫీల్ అవుతున్నారు. మ్యాచ్ ఓడిపోయాక ధోని కొట్టే 6లు 4లు మహి అభిమానులు కూడా ఎంజాయ్ చేయడం లేదు. దీంతో ధోని రిటైర్మెంట్ సమయం వచ్చిందనే ట్రోల్స్ పెరిగిపోయాయి. మాజీలు కూడా మహేంద్ర సింగ్ ధోని ఇక రిటైర్మెంట్ తీసుకుంటేనే బెటర్ అంటూ సలహా ఇస్తున్నారు. వరుస పరాజయాలతో ధోని కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో ఓటమి తర్వాత అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒకరిద్దరు ఫెయిల్ అయితే మేనేజ్ చేయొచ్చు కానీ అందరూ ఫెయిల్ అవుతుంటే ఏం చేయగలమంటూ ధోని కామెంట్ చేశాడు. అయితే నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం బ్యాటర్లు పర్వాలేదనిపించారు. అందుకే చెన్నై లాంటి పిచ్చిపై 190 పరుగుల భారీ స్కోరు చేసిందంటే చెప్పుకోదగ్గ విషయమే. ఇక బౌలర్లు కూడా చివరి వరకు పోరాడారు. అయినా కూడా సిఎస్కే ఓడిపోయింది. దాని అంతటి కారణం ధోనినే అంటున్నారు మాజీలు. ఒకరిద్దరు ఫెయిల్ అయితే మేనేజ్ చేసుకోవచ్చు, అందరూ ఫెయిల్ అవుతుంటే ఏం చేయగలమంటూ కామెంట్ చేసిన ధోని తాను కూడా ఫెయిల్ అవుతున్నాడనే విషయాన్ని మర్చిపోయాడు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ధోని చెప్పిన ప్లేయర్లనే చెన్నై టీం కొనుగోలు చేసింది. అయితే వాళ్ళు కూడా బాగా ఆడకపోవడంతో ఫెయిల్యూర్స్ వాళ్ళ మీద నెట్టేసి తనకేం తెలియదన్నట్టుగా ధోని ఉండడం ఇది ఎంతవరకు సబబు అంటూ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. ఇదే క్రమంలో వయసుకు మించిన భారంతో బ్యాటింగ్ చేయడం అవసరమా అంటూ ఆడమ్ గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. ఐపీఎల్ లో ధోని ప్రదర్శన ఏమాత్రం బాగోలేదని అన్నాడు. ప్రస్తుతం ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నా కూడా జట్టుకు పెద్దగా ప్రయోజనం లేదు. మునుపటిలా అతను జట్టును ముందుండి నడిపించలేకపోతున్నాడు. గతంలో ధోని ఐపీఎల్ లో ఎదురే లేని శక్తిగా కొనసాగిన విషయం తనకు గుర్తుందని అన్నాడు. అయితే ప్రస్తుతం వయసు పెరగడంతో అతనిలో సత్తా తగ్గిందని అన్నాడు. ఇలాంటి స్థితిలో ఐపీఎల్ లో కొనసాగడం కంటే రిటైర్మెంట్ ప్రకటించడమే మంచిదని ఆడమ్ గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు.